subscribe to our channel and press the bell icon for the latest updates. తమ్మిలేరు రివిట్మెంట్ వాల్ సమస్య, శనివారపేట కాజ్వే సమస్య, శ్రీపర్రు కాజ్వే సమస్య, ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ సమస్య, ఉపాధి సమస్య. నిజానికి ఇది ఎలక్షన్ హామీలు కాదు నేను ఇచ్చేది. ఒక ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి సహజంగా చేయాల్సిన పనులు, ధర్మబద్ధంగా చేయాల్సిన పనులు. నేను మీకు ఇవన్నీ చేసేస్తాం, అందుకు మీకు ఓట్లే నేను చెప్పట్లా. నేను పని చేసి పెడతాను అంతే. మీ కూలీ మీకు నేను. నన్ను జనసేన ప్రభుత్వాన్ని స్థాపించిన వెంటనే సీఎంఓకి ఒక పక్క ఎమ్మెల్యే గారు ఉంటే, కాబోయే ఎమ్మెల్యే గారు ఉంటే, కాబోతున్న ఎమ్మెల్యే గారు పక్కన పెట్టుకొని ఆయన్ని ప్రజా నియోజకవర్గ సమస్యలు పట్టించుకుంటారు. ఆయనతో పాటు పక్కనే ఆయనకు అండగా సీఎంఓ ఆఫీస్ నుంచి నేను ఇక్కడ ప్రత్యేకించి నేను అడ్రస్ చేయగలిగే సమస్యలు ఒక 10 మంది సభ్యులతోటి, సిబ్బందితోటి నాకు ఆఫీస్ పెట్టిస్తాను ఇక్కడ. ఎందుకంటే మీకు అండగా ఉంటాను. ఎందుకంటే ప్రతి సమస్య, ఈ కాజ్వే సమస్య కానీ, అరే ఒక డిగ్రీ కాలేజ్ రావాలంటే దానికి కూడా శిలఫాలు కలిసి, అది కూడా ఒక ఎలక్షన్ హామీలో నీచంగా. మరి బిడ్డలు చదువుకోకపోతే ఎక్కడ చదువుకోవాలి? వీళ్ళు నారాయణ కాలేజీలో చదువుకోవాలా, చైతన్య కాలేజీలో చదువుకోవాలి చదువులు? గవర్నమెంట్ కాలేజీలను చంపేయండి, సహకార సంఘాలను చంపేయండి, హెరిటేజ్ డైరీలు పెట్టండి, విజయ డైరీలు చంపేయండి, సహకార సంఘంలో నడిచే మిల్లులన్నీ చంపేయండి, జూట్ మిల్లుల దగ్గర నుంచి, చక్కెర ఫ్యాక్టరీల దగ్గర నుంచి. అవన్నీ నేను తెరిపిస్తాం. ఎక్కడైతే అవకాశం ఉందో, ఎక్కడైతే పాసిబిలిటీస్ ఉన్నాయో ఆ సహకార మిల్లు సంఘాలతో సహాయంతో నడిచే ప్రతి మిల్లుని తెరిపిస్తాం. తెరిపించకపోతే అక్కడ వేరే ప్రత్యామ్నాయ పరిశ్రమలు పెట్టి అక్కడ ఉపాధి కల్పించే అవకాశాలు కల్పిస్తాను అక్కడ. అంతేగాని ఎమ్మెల్యేలు ఈ కబ్జాదారులకు దూరంగా పెడతాం. అది మటుకు మేము రక్షిస్తాం. ప్రతి ప్రభుత్వ ఆస్తిని కబ్జాదారు నుంచి, ప్రతి ఎమ్మెల్యే నుంచి రక్షిస్తాం. అలాగే ఒక ఎంపీ అంటే దాదాపు 100 కోట్లు, 70 కోట్లు, 80 కోట్లు పెట్టుబడి అయిపోయింది. రాజకీయం వ్యాపారం అయిపోయింది. మన డిగ్రీ కాలేజీలు ఎందుకు రావండి? పెట్టుబడులు పెట్టారండి వాళ్ళు. మన బడ్జెట్ బుజ్జి గారు ఎన్ని కోట్లు పెట్టారు నాకు తెలియదు, కానీ పెట్టుబడులు పెట్టారు. అందువల్ల పాప ఆయన పెట్టుబడిని తిరిగి సంపాదించే మీద దృష్టి ఉంటుంది. కానీ మన డిగ్రీ కాలేజెస్ పెట్టాలి, దాన్ని తీసుకురావాలని పాపం దృష్టి ఉండదు దానికి. ఎందుకంటే పెట్టుబడి పెట్టారు. మనం పెట్టుబడి లేని రాజకీయం చేస్తాం. మన పెట్టుబడి మన కష్టం, మన పెట్టుబడి మన సేవ, మన పెట్టుబడి మన నమ్మకం. అలాగే ఏలూరు పార్లమెంటుకి సంబంధించి నేను చాలా ఇప్పటిదాకా చూడండి, ఇంతమంది ఎంపీలు వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలను ప్రకటించారు. ప్రతిపక్ష నాయకులు, వైసీపీ నాయకులు ఎంపీలను ప్రకటించారు. వాళ్ళ ఎంపీలను చూడండి. మన ఎంపీ డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారిని చూడండి. మేధావి, ఆర్థిక శాస్త్రవేత్త, చట్టాలను తెలుసుకున్నవాడు. అలాంటి మహానుభావుని నేను అడిగాను, మీరు మా ఏలూరు పార్లమెంటు నియోజకవర్గానికి మీరు అభ్యర్థిగా పోటీ చేయండి, మేము మిమ్మల్ని గెలిపించుకుంటాం, మీకు అండగా ఉంటాం. రేపు పొద్దున మాకు ఏం సమస్య వచ్చినా, మాకు పోలవరం సమస్య వచ్చినా మీరు తెలుగుదేశం ఎంపీలాగా. ఇప్పుడు తెలుగుదేశం ఎంపీలు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, పక్కన ప్రధానమంత్రి గారు ఏదైనా మాట్లాడుతుంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ సమస్య గురించే, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలని మాకని అడగగానే ముందు వరుసలో ప్రధానమంత్రి గారు ఇలా చూడగానే వెనక్కి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కింద కూర్చుంటారు. తెలుగుదేశం ఎంపీలు అయితే అసలు ఆ బల్ల ఏదో ఉంటుంది, దాన్ని పక్కన ఎంపీలు ఒళ్ళు వెనకాల దాచుకుని ఇలా ఉంటారు. ప్రధానమంత్రి గారికి అరుపులు వినిపిస్తూ ఉంటాయి తప్ప వాళ్ళు ఎవరో తెలియదు. అరే మన ఎంపీలకు దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి, తెలివి ఉండాలి, సాహసం ఉండాలి, తెగువ ఉండాలి, తెగింపు ఉండాలి, ధైర్యం ఉండాలి. అలాంటి మన కనిపెట్టాను, అలాంటి పుల్లారావు కనిపెట్టాను. అది రాజకీయం అంటే ఎలాంటి విలువలతో కూడిన రాజకీయం, భావజాలంతో కూడిన రాజకీయం, గుండాలను ఎదుర్కొనే రాజకీయాన్ని చూపిద్దాం. జనసేన ద్వారా మార్పు తీసుకొద్దాం రాజకీయాల్లో. ఓట్లు వేయించుకొని ఇంట్లో కూర్చున్నప్పుడు బుజ్జి వద్దు మనకి. ఓట్లు వేయించుకొని వీధుల్లోకి వచ్చే రెడ్డప్ప నాయుడు గారు మనకి ఎమ్మెల్యే కావాలి.
పార్లమెంట్ హాల్లో పడుకునే వ్యక్తులు వద్దు మనకి. శోష వచ్చి మనకి వచ్చి గుండెలు అరిచేలా కూర్చోబెట్టి నించో నిలబెట్టే పుల్లారావు గారు లాంటి వాళ్ళు మనకి ఎంపీలు కావాలి. అయ్యా నాకు వీళ్ళందరూ తెలుసా? వీళ్ళందరూ నేను చెప్పిన పేర్లు వీళ్ళందరూ నాకు బాగా తెలుసు. పొద్దున్న మళ్ళీ ఎదురు కనిపిస్తే నమస్కారం పెడతాను. వాళ్ళు ధైర్యంగా మన సమస్యలని ప్రాతినిధ్యం వహించిన కాడికి ఎందుకు వాళ్ళకి నేను వాళ్ళు వెనకుంటూ ఉండాలి? కొత్త వాళ్ళని తీసుకొద్దాం రాజకీయాల్లోకి. ఈ రోజు మొదలు పెట్టిన మార్పు రేపొద్దున పంచాయతీలో కూడా చూపిద్దాం. పంచాయతీలో మిమ్మల్ని నుంచోబెడతారు, ఒక్కొక్క కుర్రాడు నుంచోబెడతారు, ఒక్కొక్క ఆడపడుచు నుంచోబెడతారు. కొత్తలు తీసుకొద్దాం. జాతీయ స్థాయి ఎంపీల దగ్గర నుంచి పంచాయతీల దాకా కొత్త రక్తం ఎక్కిద్దాం. సిస్టంలోకి మంచి యువ రక్తం ఎక్కిద్దాం. ఆడపడుచుల్ని ముందు తీసుకొద్దాం. అలాంటి సరికొత్త రాజకీయాన్ని చేద్దాం మనం. నేనేం కోరుకుంటున్నాను మీ భవిష్యత్తు కంటే, జగనన్నా నువ్వు రావాలి. జగనన్నా జగనన్నా నువ్వు రావాలి. మళ్ళీ బాబు గారు మళ్ళీ మీరే రావాలి. వచ్చి ఏం చేస్తారండి? మీ ఇద్దరు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇందాక పొద్దున అడుగుతూ ఉన్నా. మీరు అంటే నిజంగా ఒక మనిషి చనిపోతే చాలా బాధాకరమైన పరిస్థితి. వివేకానంద రెడ్డి గారు మీరు చెప్పండి, మన సామాన్యులు మధ్యతరగతి మనుషులు ఒక చిన్నపాటి యాక్సిడెంట్ అయితే మనం ఏమనుకున్నారు? పడిపోయాడు, ఏమైపోయింది ఎత్తుక్కొని అంటాం. అలాంటిది సొంత పినతండ్రి ఇంట్లో చనిపోతే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందని నేను చెప్పట్లా. తన సొంత పినతండ్రి, తన తండ్రి తోబుట్టు చనిపోతే అంత గుడ్డిగా గుండెపోటు వచ్చిందని ఎలా చెప్తారండి? ఏం చూపిస్తున్నాయి? ఒక 6 గంటల తర్వాత మళ్ళీ అది గొడ్డలతో నరికేశారని హత్య అంటారా? పోలీసులు వెళ్ళి చూద్దాం అసలు అంటే ఎక్కడ వేలిముద్రలు కానీ రక్తపు మరకలు కానీ లేవు. అసలు ఏం జరుగుతుందండి పులివెందులో? మాకు చెప్పండి. పులివెందులో ఎలాంటి మనుషులు ఉన్నారో మాకు చెప్పండి. అంటే మీరు ఒక హత్య జరిగితే ఒక వేలిముద్ర పోలీస్ వ్యవస్థను అడగండి. ఫోరెన్సిక్ ఆలోచన విధానంతో ఉన్న క్రిమినల్స్ ఎలా ఉంటారు? రూపురేఖలు మొత్తం కడిగేస్తారు. మళ్ళీ దాన్ని డాక్టర్ల చేత ఏం చెప్పేశారు? గుండెపోటు అని చెప్పేశారు. కుదరక బయటకు వచ్చింది. మరి సరే, నేను అనేది ఏంటంటే ఆయనకి సంబంధం ఉందని నేను అంటలా. మీ సొంత పినతండ్రి చనిపోయినప్పుడు మీరు బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ చేయించిందా, ఇంకొక థర్డ్ పార్టీ చేయించారని నేను మాట్లాడట్లా. జగన్మోహన్ రెడ్డి గారు చేశా నేను అంటలా. మీ ఒక ప్రతిపక్ష నాయకుడు మీరు చట్టసభలకు వెళ్ళరు, ప్రజల సమస్యలను పట్టించుకోరు. కనీసం సొంత పినతండ్రి ఇంట్లో చనిపోతే కనీసం దాని గురించి కూడా మీరు పోలీసులతో మాట్లాడరా? దాన్ని కూడా రాజకీయం చేస్తారా మీరు నిజంగా? మరి ఇలాంటి వ్యక్తులు, నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి వ్యక్తులు కానీ ముఖ్యమంత్రులు అయితే, ఇలాంటి వ్యక్తులు చట్టసభల్లోకి వస్తే ఆయన ఒక్కని ఇస్తే నాకు అభ్యంతరం లేదు. ఆయనకేదో పులివెందుల్లో బలం ఉంది, గెలిచారని. ఆయన ఫ్యాన్ గుర్తు మీద ఇక్కడ వచ్చి వైసీపీ నాయకులు ఇక్కడ వచ్చి గెలిచి ఎమ్మెల్యేలు అయితే, మరి ఇలాంటి గొడవలు చేసి ఇలాంటి హత్యలు చేసి అందరికీ యథా రాజా తథా ప్రజ, రాజు ఎలా అంటే పాలన అలా ఉంటుంది అంటారు. ఒక హత్య జరిగితే వేలిముద్రలు చెడిపేసి రక్తం మరకలు చెడిపేసి, మరి అలాంటి పరిస్థితుల్లో మీరు నాయకులు మీరు చూస్తున్నారంటే రేపొద్దున అదే తీసుకుంటారు. మనం కూడా చంపేసేలా చేసాం, జగన్మోహన్ కాపాడుతాడు ప్రతి ఎమ్మెల్యే అనుకుంటే అప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రతి గల్లీకి ఒక చింతమనే ప్రభాకర్ వస్తాడు. పోనీ తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా లా అండ్ ఆర్డర్, నిజంగా నాకు చంద్రబాబు గారు అంటే 2014లో ఒక ఇంటర్వ్యూలు చెప్పారు, వీళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు లా అండ్ ఆర్డర్ని బాగా చేస్తారని. రాష్ట్ర విభజన జరిగాక తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారికి పాలనా యంత్రాంగం మీద పట్టుకొలిపోయింది. ముఖ్యంగా ఆయన ఎమ్మెల్యేల మీద పట్టుపోయింది. ఆయన ఇసుక అడ్డగోలుగా తిరేస్తుంటే కరకర నవ్వులు మింగేస్తుంటే నేను చేయలేకపోతున్నాను. దీనికి తోడు మళ్ళీ ఇసుకను ఎందుకు అడ్డగోలుగా తప్పేస్తున్నారంటే మళ్ళీ చింతమనేని ప్రభాకర్ లాంటి వ్యక్తులు దాడులు, ఇవన్నీ ఆపాలి అంటే జనసేన రావాలి, పాలన మారాలి.
అసలు ఇలాంటి క్రిమినల్ పాలిటీషియన్స్ కి ఆ రెపరెపలాడే జాతీయ జెండాని పట్టుకునే హక్కు ఉందా? అసలు అర్హత ఉందా వాళ్ళకి? జనసేన ప్రభుత్వం రానివ్వండి, ఒక్కొక్క చిన్నపాటి ఆకు రౌడీల దగ్గర నుంచి పెద్ద పెద్ద గుండాల దాకా తీసుకొచ్చి కీళ్లు కాళ్ళు ఉంచి కింద కూర్చోబెడతాను. అలాంటి బలమైన చట్టాలు తీసుకొస్తాను. బలమైన లా అండ్ ఆర్డర్ని 6 months లో మొత్తం ఏలూరు టౌన్ లో ఉండే రౌడీజం క్లీనప్ చేయగల పోలీసులకు అధికారులు ఇస్తారు. అలాంటి అధికారులను పోలీసులకు ఇస్తాం. అలాంటి అధికారులను పోలీసు అధికారులు పెడతాను. అలాగే ఇంతమంది యువతున్నారు. లా అండ్ ఆర్డర్కి చాలా వ్యక్తులు అవసరం. సరికొత్త పోలీసు ఉద్యోగాలను తీసుకొద్దాం. ఎక్కువ పోలీసు ఉద్యోగాలను క్రియేట్ చేద్దాం. యువతని మిమ్మల్ని అందరినీ పోలీసు వ్యవస్థలు ఎంతమంది కావాలని కోరుకుంటే ఆ పోలీసులు వ్యవస్థలో ఉన్న భర్తీ చేయాల్సిన ఉద్యోగాలను భర్తీ చేస్తాను మీ అందరి చేత. అలాగే నేను కేసీఆర్ గారిలాగా మాట్లాడలే లక్షల ఉద్యోగం ఇస్తున్నాను. నా పక్కన ఉంది తమిళనాడు ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీగా ఉన్న శ్రీ రామ్మోహన్ రావు గారు ఉన్నారు. అంటే ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేయగలం, ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలను అంటే అందుకే ఆయన వైపు చూస్తున్నాను. నాకు పాలనలో కొంచెం అనుభవం తక్కువ కూడా అలాంటి పెద్ద అనుభవం పెట్టుకున్నాను. జయలలిత గారు వారి సలహాలు సంప్రదింపులు తీసుకొని చేసేవాడు. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి 450 మంది CSF వ్యక్తులు వచ్చి సోదా చేస్తే గుండె ధైర్యంతో కూర్చొని ఒక్కొక్కరిని కడిగి పారేసిన వ్యక్తి. అలాంటి ధైర్యవంతులైన. అందుకే ఆయన అడుగుతున్నాను. ఆయన సూచనలతో మీకు ఒకటే చెప్తున్నాను. భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు దాదాపు 3 లక్షలు ఉన్నాయి. కరెక్ట్గా 6 నెలల్లో 3 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు తెచ్చే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది. మీరంటే ఎంత ప్రేమ అంటే మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటాం. మిమ్మల్ని ఎవరిని ఏదంటే నాకు బాధ వేస్తుంది. మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాను. నాకేం అవసరాలు లేవు. నేను కోరుకుంటుంది చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో క్రిమినల్స్ రాకూడదని. ఇందాక చెప్పిన 3 లక్షల్లో ఒక 25,000 పోలీస్ వ్యవస్థలోనే ఉద్యోగాలు ఉన్నాయి. 25,000 నిరుద్యోగులకి వచ్చిన వెంటనే ఉద్యోగాలు తెప్పిస్తాం ఒక్క పోలీస్ వ్యవస్థలోనే. గుర్తుపెట్టుకోండి. అంటే ఇంత ఉంది చేయడానికి. వీళ్ళెవరు చేయడానికి ఉండదు. వీళ్ళు దోచే. నేను మొన్న అడుగుతాను, ఉద్యోగాలు ఎందుకు రావట్లేదని ప్రభుత్వాలను అడిగితే మా దగ్గర ఖజానాలో డబ్బులు లేవంటారండి. ఫైనాన్స్ సెక్రటరీ మాకు డబ్బులు లేవంటారు. మరి మీరు లక్షల కోట్లు దోచేయడానికి డబ్బులు ఉన్నాయే, వేలకు అడ్డగోళ్ళకు దోచే డబ్బులు ఉన్నాయే, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి డబ్బులు లేవా మీకు? డబ్బులు శాలరీలు పే చేయడానికి డబ్బులు లేవా మీకు? ఇవన్నీ ఏంటంటే ఎంతసేపు మనం బానిసలా బతకాలి, ఎంతసేపు సార్ అయ్యా బాబు అని చెప్పి మోకాళ్ళలో కూర్చోబెట్టి అడగాలి. అరే రైట్ రాయల్గా బతుకుతాం. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, జనసేన ఉంది మీకు. విన్నాను కదా మీకు. మీరు ఎవరి కాళ్ళు పట్టుకోకర్లా, ఎవరి గడ్డం పట్టుకోకర్లా. ఒకే ఒక మాట అన్నా, మన కష్టాలు ఉన్నాయంటే నేను వచ్చి మాట్లాడతాను మీకోసం. నేను అద్భుతాలు సృష్టించాలని చెప్పట్లా. నేను మీ మాట వింటాను. సమస్యకి వెంటనే పరిష్కారం చూస్తాను. పరిష్కారం ఇవ్వలేని సమయంలో ఉపశమనం ఏం చేయగలను చూస్తాను. వెంటనే చేయగలను. ఒకవేళ చేయలేని పక్షంలో మీకు వివరణ ఇస్తాను. నాకు ఈ కారణం వల్ల చేయలేకపోతుంది, కానీ దానికోసం కాంపన్సేటరీగా ఒక ఉపశమన నివారణ చర్యలు తీసుకుంటాను. మీకు అండగా నిలబడతాను. అలాగే జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నేను ఏ ఫైల్ మీద సంతకం చేయాలని పెట్టుకున్నాను. అన్నదాత భూమిలో నుంచి కస్తూరి పరిమళాలను తీసే రైతుకి, తన కండల్ని కరిగించి మనకి అన్నం పెట్టే అన్నదాతకి 59-60 సంవత్సరాల తర్వాత శరీరం ఎందుకు పనికి రాకపోతే, వ్యవసాయం నుంచి ఎలాంటి రైతుకైనా చిన్న పెద్ద ఎవరికి అందరికీ సమానంగా 5,000 పెన్షన్ ఇచ్చే ఫైల్ మీద సంతకం పెట్టాను. మొదటి సంతకం. అలాగే నాకు రెండో సంతకం ఎలా ఉంది అంటే, ముఖ్యంగా యువకులకి విద్యార్థులకి మొత్తం ఫస్ట్ రాగానే మీకు తిండి ఖర్చులు కానీ విద్య ఖర్చులు కానీ లేకుండా మటుకు ఫస్ట్ రెండోది వచ్చేస్తాం. అవి తీసుకెళ్తాం ముందుకి. మనకు ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కువ, మనకి వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువ.
వ్యవసాయ అనుసంధానమైన పరిశ్రమలు స్థాపించి దాదాపు 5,000 కోట్ల పెట్టుబడి పెట్టి దానికి సంబంధిత పరిశ్రమలు పెట్టి అనేక వేల మందికి ఉద్యోగాలు ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ముగ్గురు ఉన్నారు. సొంత పిల్లతండ్రి చనిపోతే కూడా దాన్ని రాజకీయం చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తన పార్టీ ఎమ్మెల్యే అడ్డగోలుగా దోచేసి బడుగు బలహీన వర్గాల దగ్గర నుంచి అందరి మీద అక్రమ కేసులు బనాయించి చింతమనేని ప్రభాకర్ని భరించే ముఖ్యమంత్రి గారు. ఇలాంటి ఎదుటి పార్టీ ఎమ్మెల్యేల రోడ్డు మీద కొంచెం పిచ్చి వేషాలు వేసే తోలు తీసే జనసేన పార్టీ. ఇలాంటి ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరు ముఖ్యమంత్రి కావాలి, ఎవరు ఎమ్మెల్యేగా గెలుపొందాలి, ఏ పార్టీ ఏలూరు పార్లమెంట్ నుంచి ఎంపీగా వెళ్ళాలి, మీరు నిర్ణయించుకోండి, ఆలోచించండి. ఏం లేదు, వైసీపీ వస్తే చిల్లర గుండాలతో నిండిపోతే ప్రతి వీధికి ఒక చింతమనేని ప్రభాకర్ లాంటి వ్యక్తులు, తెలుగుదేశం పార్టీ నాయకులు 10 మందిని తయారు చేస్తే వైసీపీ నాయకులు వచ్చి 100 మందిని తయారు చేస్తారు. అది కావాలి, మీరు ఆలోచించుకోండి. నేను ఆలోచన మీకే వదిలేస్తాను, నేనేం చెప్పట్లా. అలాగే నేను ఒక్కనే కష్టపడతానని చెప్పట్లా. అందరూ మా ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరున్నారో వారి చేత కూడా కష్టపడిస్తాను, కష్టపడించేలా చేస్తాను. జనసేన మేనిఫెస్టోని రెడ్డప్ప నాయుడు గారు చెప్తా ఉన్నాను. మీరు ప్రతి వీధికి తిరగండి, జనసేన మేనిఫెస్టోని మన కార్యకర్తల ద్వారా మీ ద్వారా తీసుకెళ్ళండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజున జనసేన పార్టీ ఉంది అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడిస్తే రాలా, అనేక మంది రోడ్ల మీదకి వచ్చి, మా అన్నదమ్ములు మా ఆడపడుచులు రోడ్ల మీదకి వచ్చి రూపాయి లేకుండా, నీళ్ల బాటిల్స్ కూడా లేకుండా బయటకు వచ్చి, అన్న మీకు నువ్వు మంచి చేస్తావు, నీకు ఎంట ఉన్నామని చెప్పి, మరి మీకు నా దగ్గర రూపాయి పెట్టుబడి లేకుండా వచ్చాను, రాజకీయాలకు నమ్మకమైన పెట్టుబడి మీద వచ్చాను, అభివృద్ధి అనే చెయ్యాలి, రిఫార్మ్స్ తేవాలని ఆలోచన విధానంతో వచ్చాను. అందుకనే దయచేసి ప్రతి పుల్లారావు గారి దగ్గర నుంచి, వెంకటలక్ష్మి గారి దగ్గర నుంచి, రెడ్డప్ప నాయుడు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి పేరున పశ్చిమ గోదావరి జిల్లా అభ్యర్థులందరికీ, మా జన సైనికులు కష్టాలు పడ్డారు. 5 సంవత్సరాలు మేము రోడ్ల మీద తిరిగాం, దెబ్బలు తిన్నాం, కేసులు పట్టించాం, మానసికంగా దెబ్బలు తిన్నాం. మా వాళ్ళందరినీ కొంచెం ప్రేమగా చూడండి, గుప్పిడి ప్రేమ ఇవ్వండి. మా వాళ్ళు హృదయ వైశాలు మీరు అర్థం చేసుకుంటారు, మిమ్మల్ని బంపర్ మెజారిటీతో గెలిపిస్తారు. తిరిగి మీరు చేయాల్సిందల్లా మాకు ఉపాధి అవకాశాలు ఇవ్వండి, వ్యవసాయానికి కావాల్సిన సహాయం చేయండి, నిరుద్యోగ సమస్యను రూపుమాపండి, ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యని, వంతెనలు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ చేయండి, ఇవన్నీ చేయండి. అలాగే మేనిఫెస్టోని బలంగా ప్రజల మధ్యకి తీసుకెళ్ళండి, మా అన్నదమ్ముల మధ్యకి తీసుకెళ్ళండి. నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, నేను బయట నాయకుల్ని, తెలుగుదేశం నాయకుల్ని ఎలాగైతే పరిశీలనగా చూస్తానో, మన సొంతంగా పార్టీ మీద గెలిచిన జనసేన నాయకుల మీద కూడా అంతే బలంగా, అంతే జాగ్రత్తగా నేను చేస్తున్నా, మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, జనసేన సింబల్, ఈ గ్లాస్ జనసేన గుర్తు. నేను ఒక కథ చెప్తాను, ఎందుకు వచ్చింది కథ. నాకు చిన్నప్పటి నుంచి ఇలా గ్లాసులో టీ తాగాలని చాలా ఇష్టం. మా అమ్మేమో నన్ను బయటికి పంపించేది కాదు, నువ్వు చిన్నపిల్లడు బయటికి వెళ్ళకూడదు, ఎంతసేపు ఇంట్లో. పోనీ 10th వచ్చాక వెళ్దామంటే వెళ్ళనిచ్చేది కాదు, ఇంటర్కి వచ్చామంటే వచ్చేది కాదు. ఆ కోరిక ఉండిపోయింది. ఒకసారి తీన్మార్లో పడాను, ఒకసారి గబ్బర్ సింగ్లో అయితే అప్పుడు పెట్టుకున్నాను ఈ గ్లాసు. ఈ గబ్బర్ సింగ్ గ్లాసు జనసేన పార్టీ సింబల్ అయిపోయింది. భగవంతుడు కరుణ. ఏదో ఒకరోజు ఎలక్షన్ కమిషన్ ఏ గుర్తులు ఉన్నాయంటే, ఒక 4-5-6 నెలల ముందు దాంట్లో ఇది కూడా ఉంది. ఒక 5-6 సింబల్స్ పెడితే దీన్ని మొదటిది పెట్టాను. ఎలక్షన్ కమిషన్ అధికారులు ఇచ్చే మొదటి దాన్ని టిక్ చేసి ఇచ్చినందుకు ఎలక్షన్ కమిషన్ వారికి సన్నిహిత కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మాకింత చక్కటి సామాన్యులకు అందజేసే, సామాన్యులకు అర్థమయ్యే, ఎవరైనా ఎఫోర్డ్ చేయగలరు ఈ గ్లాసు, సామాన్యుడి గ్లాస్. ఇదేం సూచిస్తుందంటే, మనందరం సామాన్యులు, మనందరం ఒక చోట కలుస్తాం. సైకిల్కి పంచర్ అవ్వచ్చు, ఫ్యాన్ కరెంటు తీసేస్తే ఫ్యాన్ ఆగిపోవచ్చు,
కష్టాలు పడుతుంటే ఆసటిగా ఉండి దాహం తీర్చే గ్లాస్ ఇది. గొంతు పిడిచగట్టుకుపోతుంటే నీకు దాహం తీర్చే గ్లాసు, అండగా ఉండే గ్లాసు, సామాన్యుడి గ్లాసు. మన గబ్బర్ సింగ్ గాజు గ్లాసుకి ఓటేద్దాం, జనసేన పార్టీ నిలబెడతాం, జనసేన ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. మీ అందరికీ అలాగే ఇన్ని సంవత్సరాలుగా జనసేన కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున, ప్రతి శేషి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి, ప్రతి నాయకులందరికీ, మన జన సైనికులందరికీ, కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ పార్లమెంట్ అభ్యర్థిగా, ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా పుల్లారావు గారిని, ఏలూరు నియోజకవర్గానికి రెడ్డప్పల నాయుడు గారిని, బెందులూరుకి ఘంటసాల వెంకటలక్ష్మి గారిని గెలిపించవలసిన మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మనకి జన్మనిచ్చిన దేశానికి మువ్వెన్నెల జెండాకు అందించిన మన దేశానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక్కసారి భారత మాతకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సభకు ముగింపు కలుగుతాం. భారత్ మాతా కీ జై హింద్.